పెళ్లి నూరేళ్ల పంట కానీ ఆ ఇంట 3 నెలలకే మృత్యువుకు మాస్టర్ ప్లాన్ గీశాడు ఓ కిరాతకుడు. బిడ్డను జాగ్రత్తగా చూసుకో బాబు అని మంచి మాట చెప్పిన పాపానికి ఆ పెద్దాయన్ను దారుణంగా నరికేశాడు. ఎలా చంపాలో, ఆధారాలు ఎలా మాయం చేయాలో రాత్రులు పక్క మీద యూట్యూబ్లో చూసి మరీ నేరానికి స్కెచ్ వేశాడు ఆ సైకో అల్లుడు. పండగ పూట పచ్చని కుటుంబంలో నెత్తుటేరులు పారించిన ఆ నర హంతకుడు ఎవరు? అసలు పగ పెంచుకుని మరి ఆ మామను అంత దారుణంగా ఎందుకు చంపాల్సి వచ్చింది? ఈ స్టోరీలో చూద్దాం. మార్కాపురం జిల్లా బేస్తవారిపేట. ఆ ప్రాంతమంతా రంజాన్ పండుగ వాతావరణంలో సందడిగా ఉంది. ఎక్కడ చూసినా బంధువుల కలయికలు, పలకరింపులు. అదే ఆనందంతో గాంధీ బజార్కు చెందిన రాజా హుస్సేన్ తన కుమార్తె కరిష్మాను, అల్లుడి షీరావళిని పండక్కింటికి పిలిచాడు. 3 నెలల క్రితమే కరిష్మాతో ఫిరావళికి వివాహం అయింది. కానీ పెళ్లైన మొదటి రోజు నుంచే ఆ ఇంట అశాంతి మొదలైంది. పచ్చని కాపురంలో నిత్యం గొడవలే. భర్త పెట్టే హింస భరించలేక కరిష్మా తరచూ తన బాబాయ్ అయిన కాజావలికి చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకునేది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు పడుతున్న బాధను చూసి ఆ తండ్రి, బాబాయ్ తట్టుకోలేకపోయారు. నా బిడ్డను పువ్వుల్లో పెట్టి చూసుకుంటామనిచ్చాం, పద్ధతి మార్చుకో, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ అల్లుడు పీరావల్ని పలుమార్లు హెచ్చరించాడు బాబాయ్ కాజావలి. మనసులో మాట మంచిగా బుద్ధి చెబుతున్నాడనుకుంటే అదే తన పాలిట మృత్యుశాసనమవుతుందని ఆ బాబాయ్ ఊహించలేకపోయాడు. రంజాన్ సందర్భంగా ఇంటికొచ్చిన అల్లుడికి మర్యాదలు చేశాడు బాబాయ్ కాజావలి. ఉదయాన్నే అల్పాహారం పెట్టి ఇప్పటికైనా పాతవన్నీ వదిలేసి ఇద్దరూ కలిసిమెలిసి బతకండంటూ మరోసారి సున్నితంగా మందలించాడు. కానీ పీరావలి మనసులో మాత్రం అప్పటికే ఓ క్రూరమైన పథకం రన్నవుతుంది. తననే బెదిరిస్తాడా అంటూ కాజావలిపై విపరీతంగా పగ పెంచుకున్నాడు. అసలు వాడి ప్లాన్ ఏ స్థాయికి వెళ్ళిందంటే, రాత్రిపూట భార్య పక్క నిద్రపోతూ ఫోన్లో మనుషుల్ని ఎలా చంపాలి, ఆధారాలు ఎలా మాయం చెయ్యాలి అని యూట్యూబ్లో వీడియోలు చూసి మరీ క్రైమ్ పాఠాలు నేర్చుకున్నాడు ఆ సైకో. అదే రోజు మధ్యాహ్నం సరిగ్గా 3 గంటల సమయం. కాజావలి ఇంట్లో గాఢ నిద్రలో ఉన్నాడు. ఇదే అదునుగా భావించిన పీరావలి కత్తితో నిద్రపోతున్న కాజావలిపై విచక్షణరహితంగా దాడి చేశాడు. కళ్ల ముందే నెత్తిరోడుతూ ప్రాణాలు దురుతున్న ఆ కిరాతకుడి గుండె కరగలేదు. క్షణాల్లో ఆ ప్రాంతం రక్తసిక్తం చేసి అక్కడ్నుంచి నేరుగా మరో టార్గెట్ కోసం బయలుదేరాడు. ఏమన్నా వద్దంటే నేను చేసిరా అని చెప్పింది సార్. నేను బాగా చూసుకుంటా, మామ బాగా చూస్తాం, చేతిలో చేయాల్సిండు. ఆడికి సరిపోయింది కదా సార్. గువాదిని వచ్చి పండుకున్నాడు సార్. బండి అల్లుడు, మా పెద్ద నల్లుడి. ఏ పేరమ్మా? వాడి పేరా ఒలి. ఏ ఊరు అతనిది? అది గిద్దలు కదా, అది పొల్లకుంటపల్లె సార్. కొడిచిండు, నేను పిలుస్తానే ఉండా బోకరామని. నేను అంత చిన్నపిల్లాడు చూసిండు, నా మనమాట చూసిండు. వాడు వచ్చి కాకలేసి అప్పుడు వచ్చిన నా మనమాట చూసింది సార్. ఓరే సార్ లోపల గోకించిన రాలే, వద్దా అన్నాడు. నేను నీళ్ళ పోయినా, అక్కడ నీళ్ళ పోయినా సార్. ఇప్పుడే అక్కడ నీళ్ళ పోయినా అంతే సార్. నా మనమాట చూసిండు, చిన్నపిల్లడు. నా మనమాట చూసి చెప్పింది సార్. బాబాయ్ ప్రాణాలు తీసిన ఆ హంతకుడి రక్తదాహం అక్కడితో ఆగలేదు. నేరుగా మామ రాజా హుస్సేన్ ఇంటికి వెళ్లాడు. వంటగదిలో చేతికి దొరికిన గరిటతో మామపై విరుచుకుపడ్డాడు. ఊహించని ఈ దాడికి హడలిపోయిన రాజా హుస్సేన్ గట్టిగా కేకలు వేయటంతో కుటుంబ సభ్యులు ఉలిక్కిపడి బయటకొచ్చారు. ఇది గమనించిన హంతకుడు పీరావలి అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న మార్కాపురం డీఎస్పీ నాగరాజు బృందం హుటాహుటిన క్రైమ్ సీన్కి చేరుకుంది. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. గాయపడ్డ రాజా హుస్సేన్ కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. టైంపాస్ కోసం వీడియోలు చూస్తున్నానని చెప్పాడు, కానీ ఇలా నా వాళ్ళనే బలి తీసుకుంటాడని ఊహించలేదంటూ కరిష్మా పోలీసుల ముందు కన్నీరు మున్నీరుగా విలిపించింది. పరారీలో ఉన్న సైకో అల్లుడి కోసం పోలీసులు వేట స్టార్ట్ చేశారు. ఇంట్లో ఇప్పుడు జరిగిందో తెలియదు. నాకాడికి వచ్చాడు. ఇంట్లో పండుగ ఉన్నాం సార్. స్కూల్ ఉండే స్కూల్ పడిచిండు. ఫస్ట్ కొడుకునే నేను చేపట్టుకున్నాం. ఇంకా దొరకలే. ఏం పేరు అతని పేరు? శ్రీరావాలి. ఏ ఊరు అతనిది? ఏం పని చేస్తాడు? ఏం చేయలే. విన్నారు కదా, పెళ్లికి ముందు అబ్బాయికి ఆస్తిపాస్తులు ఉన్నాయా లేదా అని చూసే కంటే అతని ప్రవర్తన, గుణగణాలు ఎలా ఉన్నాయో ఆరా తీయడం చాలా ముఖ్యం.
ఏ కోపమైనా క్షణికావేశమే, కానీ ఆ కోపం పగగా మారి యూట్యూబ్ చూసి మర్డర్ చేసే స్థాయికి వెళ్ళడం నిజంగా సమాజం పోతున్నటువంటి ఒక పోకడకు అద్దం పడుతోంది. పిల్లలు ఫోన్లలో ఏం చూస్తున్నారో గమనించడం ఎంత ముఖ్యమో భాగస్వామ్య ప్రవర్తనలో మార్పులను పసిగట్టడం కూడా అంతే ముఖ్యం. ఎక్కడో తేడా కొడుతుందని ముందుగానే గ్రహించుంటే నేడు ఓ నిండు ప్రాణం గాల్లో కలిసిపోయేది కాదు. ఆలోచించండి.